శ్రీ సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు. ఈ వేడుకను చూసేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు. వారికి ఇబ్బంది తలెత్తకుండా దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9:30 ఆ తర్వాత శంఖ, చక్ర, ధనుర్బాణాలను ధరించి సీతతో కూడిన శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకిలో మిథిలా స్టేడియంలోకి కళ్యాణ మండపానికి తీసుకొస్తారు. వేదికపైన సీతారామ లక్ష్మణులను వేంచేపు చేస్తారు. ఇక అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావిస్తారు. ఇక ఆ తర్వాత యోద్వాగం నిర్వహించి అప్పటి వరకు మండపంలోనే ఉన్న సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చోబెడతారు. ఆ తర్వాత సీతమ్మకు యోక్త్ర బంధనం చేస్తారు. ఆపై సీతారాముల వంశగోత్రాల ప్రవరణలు ఉంటాయి. అనంతరం కళ్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింపజేస్తారు. అదేవిధంగా భక్త రామదాసు చేయించిన చింతాకు పథకం సీతమ్మకు, పచ్చల హారం రామయ్యకు అలంకరిస్తారు. లక్ష్మణుడికి రామమాడను ధరింపజేస్తారు. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటు ఇటుగా రావటం పరిపాటి. ముహూర్త సమయం కాగానే వధూవరులైన సీతారాముల తలలపైన జీలకర్ర, బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన 3 బొట్లు ఉన్న మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 3 సూత్రాలు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కళ్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది. ఇక ముత్యాలు కలిపిన గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపైన పోస్తారు. తలంబ్రాల కార్యక్రమం ముగిసిన తరువాత స్వామి, అమ్మవార్లకు తాత్కాలిక నివేదన అనంతరం బ్రహ్మముడి వేసి మంగళ హారతి అందిస్తారు. కళ్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకీలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోకి తీసుకువెళ్తారు. సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానంతో పాటు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మిథిలా స్టేడియాన్ని సెక్టార్లుగా విభజించి వేర్వేరు ధరల్లో టికెట్లను ఇప్పటికే విక్రయించారు. శ్రీరామనవమికి ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. వేసవి కావడంతో ప్రధాన రహదారి నుంచి ఆలయ ప్రాంగణం వరకు చలవ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ పెరిగిపోవడంతో భద్రాద్రితో భక్తులకు వసతి లభించడం దుర్బలంగా మారింది. ఇక లాడ్జీల్లో రేట్లు 2-3 పెంచేశారు. పెరిగే ట్రాఫిక్ కు తగ్గట్టుగా గోదావరి పైన 2వ వంతెనను కూడా అందుబాటులోకి తెచ్చారు. నవమి వేడుకల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 238 బస్సులను నడిపిస్తోంది. నవమి ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం కూడా చెల్లుబాటు అవుతుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆలయంలో మంగళవారం రాత్రి ఎదుర్కోలు వేడుకను కన్నుల పండుగగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు.